సార్, మా అమ్మాయి కనిపించటం లేదు అంటూ కంగారుగా పోలీస్ స్టేషనుకు వచ్చారు తల్లిదండ్రులు. టెన్షన్ తీసుకోకండమ్మా, ముందు కూర్చోండి. మా లేడీ కానిస్టేబుల్స్ మీ అమ్మాయి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తారు. డోంట్ వర్రీ అని చెప్పారు అక్కడి పెద్ద ర్యాంకు ఉన్న పోలీసాఫీసర్. ఏంటి సార్, మేమంత చులకనగా కనిపిస్తున్నామా? కానిస్టేబుల్స్ను పంపిస్తామంటున్నారు అంటూ ఫైరైపోయారు. అయితే ఆ పెద్ద పోలీసాఫీసర్ పెద్ద బుక్కుని వాళ్ల ముందు పెట్టి, మీలాంటి అమ్మాయిలే వీరంతా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఈ ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్సే అన్నారు. అంతే, షాకయ్యారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు. సీమాదేవి, సుమన్ హుడా. ఈ రెండు పేర్లు వింటే చాలు, ఢిల్లీతో పాటు చుట్టుపక్కలున్న ఎంతోమంది తల్లిదండ్రులు చేతులెత్తి దన్నం పెడతారు. కింది స్థాయి అధికారుల నుంచి ర్యాంకాఫీసర్స్తో సహా శభాష్ అనిపించుకుని సెల్యూట్ కొట్టించుకున్న ఈ ఇద్దరి శివంగుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటం మాత్రమే కాదు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ చాలా మందికి తెలుసు. బడి ఈడు పిల్లలు ఎవరైనా షాప్స్లో పనిచేస్తే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించి స్కూల్స్లో జాయిన్ చేపిస్తారు. లేదంటే బాలగృహాల్లో ఉంచి వారి బాధ్యతను గవర్నమెంటే తీసుకుంటుంది. కానీ ఆపరేషన్ మిలాప్ గురించి చాలా మందికి తెలియదు. వివిధ కారణాలతో తప్పిపోయిన పిల్లలను వెతికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించటమే ఆపరేషన్ మిలాప్ ఉద్దేశం. అలా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్న ఢిల్లీకి చెందిన సీమాదేవి, సుమన్ హుడా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 104 మంది తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఢిల్లీలోని ఔటర్ నార్త్ జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సింపుల్గా చెప్పాలంటే AHTUలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు సీమాదేవి, సుమన్ హుడా. హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పిపోయిన పిల్లల గురించి బాధ్యతలు అప్పగించినా రెడీగా ఉంటారు సీమా అండ్ సుమన్. కనిపించకుండా పోయిన పిల్లలందరూ పేదింటి పిల్లలే. ముఖ్యంగా మురికివాడలో ఉన్న పిల్లలను టార్గెట్ చేసి మరీ ఎత్తుకెళ్లిపోయేవారు దుండగులు. ఒక్కో కేసు ఒక్కో సవాలుగా ఉండేది సీమా, సుమన్లకు. ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించకుండా పోయిన పిల్లల తల్లిదండ్రుల వద్ద కనీసం పిల్లల ఫోటోలు కూడా ఉండేవి కాదు. మా పిల్లలు ఇలా ఉంటారు అని పోలికలు చెప్పి ఎలాగైనా మా పిల్లల్ని కనిపెట్టాలంటూ సీమా, సుమన్ల కాళ్లమీద పడేవారు. ఇంకొందరి దగ్గర పిల్లల ఫోటోలు ఉన్నా అవన్నీ ఔట్డేటెడ్ ఉండేవి. అంటే 12 ఏళ్ల వయసులో పిల్లలు తప్పిపోతే 5 ఏళ్లు ఉన్నప్పుడు తీసిన ఫోటోలే వారి తల్లిదండ్రుల దగ్గర ఉండేవి. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనే ఆపరేషన్ మిలాప్ తెరమీదకు వచ్చింది. ఈ ఆపరేషన్లో ఎంతోమంది పోలీసులు భాగమైన సీమాదేవి, సుమన్ హుడాలు మాత్రం సవాలుగా తీసుకున్నారు. కనిపించకుండా పోయిన పిల్లలను ఎలాగైనా సరే తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలి అనేదే వాళ్ల టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ అదెంత కష్టమో వారికి కూడా తెలుసు. అయినా సరే రంగంలోకి దిగారు. ప్రతి ఒక్క కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ల ఆపరేషన్ ఢిల్లీలో మొదలుపెట్టి చిన్న చిన్న లీడ్స్తో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానాలో ఊరూవాడా కూడా మిస్ చేయకుండా వెతికేవారు. కొన్నిసార్లు తప్పిపోయిన పిల్లలను కనిపెట్టినా పిల్లలకు సీమా, సుమన్ మాట్లాడే భాష అర్థమయ్యేది కాదు. పైగా కొత్త ప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్లను అనుమానంగా చూసేవాళ్లు. మీరు నిజంగా పోలీసులేనా అని అడిగేవారు. వారిలో నమ్మకం రావటానికి కాస్త టైం పట్టేది. అయినా ఓపికగా ఎదురుచూసేవారు సీమాదేవి, సుమన్లు. స్థానికులలో నమ్మకం వచ్చాక ఇంటింటికి వెళ్లి వెతికేవారు. అలా కొన్నిసార్లు పిల్లలను ఎత్తుకుపోవటానికి వచ్చారని తిరిగి వీరిపైనే దాడులకు కూడా దిగేవారు. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సైబర్ టీం సాయం తీసుకుంటూ పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులను కాంటాక్ట్ చేశారేమో అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వే స్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతో మంది నుంచి ఎన్నో రకాలుగా క్లూలు సేకరించేవారు. ఇంతలా కష్టపడ్డారు కాబట్టే 9 నెలల వ్యవధిలో మొత్తం 104 మంది పిల్లల ఆచూకీని కనిపెట్టి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఈ 9 నెలలు ఇంటికి దూరంగా ఉంటూ వర్క్ లైఫ్ని ఎలా లీడ్ చేయగలిగారు అని సీమాదేవి, సుమన్ హుడాలను అడిగితే కనిపించకుండా పోయిన పిల్లలను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు వారి కళ్లల్లోని ఆనందం మా కష్టాన్ని తేలిక చేసేసింది అంటారు. ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించటం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కాదు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెతకటంలో మా పిల్లల్ని చూసుకోవటం కుదిరేది కాదు. అయినా ఏనాడూ బాధపడలేదు. మా ఫ్యామిలీ సపోర్టుతోనే ఇదంతా చేయగలిగాము అని క్రెడిట్ మొత్తం కుటుంబానికి ఇచ్చేశారు సీమాదేవి.
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక ఎన్నో కిలోమీటర్లు నడిచి బాగా అలసిపోయేవాళ్లం. కానీ తప్పిపోయిన పిల్లలను చేరుకోగానే ఉత్సాహం వచ్చేది అంటూ వారి పడ్డ కష్టాలను చెప్పారు సుమన్ హుడా. కనిపించకుండా పోయిన పిల్లలంతా బయట పరిచయమైన వారి మాటలు నమ్మి వారితో వెళ్లిపోవటం, లేదా సోషల్ మీడియాలో పరిచయమైన వారి మాయమాటలకు అట్రాక్ట్ అయ్యి వెళ్లిన వాళ్లే ఎక్కువ అని చెప్పారు. ఎదుగుతున్న పిల్లలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అని చెబుతున్నారు సీమాదేవి సుమన్ హుడా. 1 కాదు 2 కాదు, ఏకంగా 9 నెలలు ఇళ్లు వదిలి కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు. తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇదంతా వాళ్ల సక్సెస్ స్టోరీ కాదు. వాళ్లు మిగతా అధికారులకు, సామాన్య ప్రజలకు ఇచ్చే ఇన్స్పిరేషన్. ఆడవాళ్లంటేనే ఈ రోజుల్లో ఏం చెయ్యలేరు, వాళ్లకు ఏం చేతకాదు అని తీసిపడేసేవారికి వాళ్లు చెప్పే సమాధానం. 2 ఆడవాళ్లు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎదురుదెబ్బలు తిని, పసిపిల్లలను రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించాక ఆ తల్లిదండ్రుల కళ్లల్లోని ఆనంద భాష్పాలు చూసినప్పుడు కష్టమంతా మర్చిపోయాం అంటున్న సీమాదేవి సుమన్ హుడాల స్టోరీ తెలుసుకున్నాక వారిపై మీకెలాంటి అభిప్రాయం కలిగిందో మాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరో వీడియోతో, మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం.